హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం ఆగస్టు మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్రతి మంత్కి సంబంధించిన డైలీ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల మరణించిన సత్యపాల్ మాలిక్ కింది ఏ రాష్ట్రాల గవర్నర్గా పనిచేయలేదు? 1 జమ్మూ కాశ్మీర్ గోవా, 2 గోవా మేఘాలయ, 3 బీహార్ మేఘాలయ, 4 రాజస్థాన్ గుజరాత్. ఇక్కడ పని చేయలేదు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 4 రాజస్థాన్ గుజరాత్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల మరణించిన శిబు సోరెన్ జేఎంఎం పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1973. 1973లో శిబు సోరెన్ జేఎంఎం పార్టీని స్థాపించడం జరిగింది. శిబు సోరెన్ జార్ఖండ్కు 3 సార్లు సీఎంగా పనిచేశారు. లోక్సభకు 8 సార్లు ఎన్నికవ్వడం జరిగింది. జేఎంఎం పార్టీ గుర్తు విల్లు బాణం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023కి సంబంధించి సరైనవి గుర్తించండి. ఏ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ హిందీ, బి ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా హిందీ, విక్రాంత్ మెస్సే 12th ఫెయిల్ హిందీ, ఉత్తమ నటి రాణి ముఖర్జీ మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ, డి ఉత్తమ దర్శకుడు సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ హిందీ. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ హిందీ మూవీ ఉత్తమ చిత్రంగా ఎన్నికయింది. ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్. అలాగే విక్రాంత్ మెస్సే, షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ, విక్రాంత్ మెస్సే 12th ఫెయిల్ మూవీ హిందీ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులవ్వడం జరిగింది? 1 అరుణ్ కుమార్, 2 పద్మా కుమార్, 3 శ్యామ్నాథ్, 4 అరవింద్ కిరణ్. ఆన్సర్ ఆప్షన్ 2 పద్మా కుమార్. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్కి డైరెక్టర్గా పద్మా కుమార్ నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బోల్ట్ కురుక్షేత్ర 2025 14వ ఎడిషన్ సైనిక విన్యాసాలు జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఏ దేశాల మధ్య జరిగాయి? 1 ఇండియా బ్రిటన్, 2 ఇండియా సింగపూర్, 3 ఇండియా అమెరికా, 4 ఇండియా ఫ్రాన్స్. ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియా సింగపూర్. బోల్ట్ కురుక్షేత్ర అనే విన్యాసాలు ఇండియా సింగపూర్ దేశాలకి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ లియోనాల్ మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని భారత్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? 1 ఢిల్లీ, 2 ముంబై, 3 చెన్నై, 4 కోల్కతా. ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సింగపూర్లో జరిగిన ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? అమెరికా, చైనా, జపాన్, జర్మనీ. ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా. అమెరికాకు 29 పతకాలు వచ్చాయి. ఆస్ట్రేలియాకు 20 పతకాలతో 2వ స్థానంలో నిలిచింది. స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025లో మొదటి స్థానంలో నిలిచిన దేశం అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్తులో శత్రువుల నుంచి ఎదురయ్యే దాడులను ఎదుర్కొనేలా తిరిగి వాటిపై దాడులు చేసేందుకు సైన్యం ఏ పేరుతో యూనిట్లు ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ 1 శివ ఆరుద్ర, 2 విష్ణు శివ, 3 రుద్ర భైరవ్, 4 శక్తి అగ్ని. ఆన్సర్ ఆప్షన్ 3
రుద్ర భైరవుల పేరుతో యూనిట్లను ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇటీవల భారతదేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలు కోచ్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? 1 వడోదర, 2 కోల్కతా, 3 జైపూర్, 4 చెన్నై. ఆన్సర్ ఆప్షన్ 4 చెన్నై. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో విజయవంతంగా పరీక్షించారు. జర్మనీలో 2018లో హైడ్రోజన్ రైలును మొదటిసారిగా ప్రవేశపెట్టారు. దాని పేరు కొరాడియా ఐలింట్. సో చెన్నైలో భారతదేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలు కోచ్ను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కంటిన్యూషన్గా నెక్స్ట్ పార్ట్ వస్తుంది. సో అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.